హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ స్పెషల్ వ్లాగ్ వచ్చేసి బోనాల వ్లాగ్ అన్నమాట. సో బోనాలు అనేది మన తెలంగాణ స్పెషల్. సో దీన్ని అందరూ ఆడవాళ్ళు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారన్నమాట బోనాలతో. సో ఇది ఏంటంటే మా ఊర్లో బుడ్రాయి పండుగ చేశారు కదా, దాని కంటిన్యూషన్లో ముత్యాలమ్మకి బోనాలు పెట్టారన్నమాట. కాబట్టి ఈ బోనం అయితే మేము ముత్యాలమ్మ తల్లి కోసమని తీసుకెళ్తున్నాము. యాజ్ యూజువల్ బోనానికి ఏ తల్లికి సమర్పించినా కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అండ్ కుడకలు, వక్కలు, అందులో వేసే ఖర్జూరాలు అండ్ ఫ్లవర్స్, నిమ్మకాయలు, ఇవన్నీ అయితే ఫస్ట్ రెడీ చేసేసుకున్నాం. గాజులు, పూలు అవి కూడా అన్ని రెడీ చేసేసుకున్నాం. సో బోనాలకి మనం తీసుకెళ్ళడానికి మనకైతే కుండలు ఉండాలి కదా. కొంతమంది ఏంటంటే వెండి బిందెలు కానీ ఇత్తడి బిందెలు కానీ అలా ఉన్న వాటికి ఎవ్రీ ఇయర్ దాంట్లోనే చేసుకుంటారు. సో మేము ఇక్కడ ఏంటి అంటే కుండల్లో చేసిన తర్వాత అక్కడ దేవుడి దగ్గరే వదిలేసి వస్తాము. కాబట్టి ఎవ్రీ ఇయర్ కొత్త కుండలు తీసుకొనే చేయాలి అంటే ఇలానే చేస్తున్నాము. సో బోనం ఖాళీగా ఉండకూడదు కదా, నిండుగా పసుపుతో మంచి కలగా దానికి అంటే ఎక్కడ వేరే కలర్ కనిపించకుండా మొత్తం ఎల్లో కలరే ఉండేలాగా పూజించేసుకోవాలన్నమాట. మనం అప్పుడప్పుడు నవ్వుతూ అంటాం కదా బొట్లు బోనాలు అని, అట్లా ఫుల్గా బొట్లు పెట్టేసుకోవాలి కుంకుమతో. సో నేనైతే నాకు వచ్చిన డిజైన్ ఏదో ట్రై చేస్తున్నాను ఈ కుండ మీద. మా అమ్మేమో పసుపు రుద్దేసి ఫస్ట్ రెడీ చేసేసింది అన్నమాట. సో కింద ఒక కుండ ఉండాలి, దానిపైన ఒకటి, దానిపైన మళ్ళీ మట్టి ప్రమిదలు ఏంటంటే 1 డే బిఫోర్ దాన్ని వాటర్లో సోక్ చేసుకుంటే దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది అన్నమాట, ఆయిల్ గుంజకుండా. సో అలా అయితే రెడీ చేసేసుకున్నాం. అండ్ ఈ బోనంలోనికి ప్రసాదం కూడా తీసుకెళ్ళాలి కదా. సో బోనంని ఫిల్ చేయడానికి మేమైతే బెల్లం అన్నం చేసామన్నమాట. సో కొంతమంది ఏంటంటే ఎల్లో రైస్ చేసి తీసుకెళ్తారు, కొంతమంది ఏంటంటే బెల్లం అన్నం చేసి తీసుకెళ్తారు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మీకు ఏది ఎప్పుడు తీసుకెళ్లాలో తెలిస్తే కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ పైన ఉండే చిన్నది ఉంటుంది కదా, దాంట్లో పానకం తీసుకెళ్తారన్నమాట పోతురాజు దగ్గర పెట్టడానికి. సో మేమైతే మన కొత్త బియ్యం పండింది ఉంటుంది కదా ఎవ్రీ ఇయర్, ఆ పండిన బియ్యంతోనే అది ప్రసాదం చేసేసి దాన్ని దీంట్లో అయితే తీసుకెళ్ళాలి. బోనం రెడీ అవుతుంది, అమ్మవారిని ఎలాగో మనం రెడీ చేసేస్తాం, మరి మనం కూడా అమ్మవారిలా రెడీ అవ్వాలి కదా. అలా అయితేనే ఆ దేవతకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందంట. సో పట్టు శారీస్ కట్టుకుని పెద్దగా రెడీ అయిపోదామని చెప్పేసి ప్లాన్ చేసాం. కానీ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బొడ్రాయి పండుగ 2 days ఫుల్ అంటే ఫుల్ వర్షము. అండ్ అక్కడ గుడి దగ్గర కూడా కొంచెం బురదగా ఉంది కాబట్టి నేనైతే ఈ శారీ కట్టేసుకున్నాను. ఈ శారీ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. నేను 2 months బ్యాకే తీసుకున్నాను, కానీ ముహూర్తం ఇప్పుడు వచ్చిందన్నమాట కట్టుకోవడానికి. బోనం ఎత్తే వాళ్ళు మనం కుండకి ఎంతైతే పసుపు నిండుగా పెట్టేశామో మన కాళ్ళకు అలాగే పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు మన కాళ్ళ మీద వాటర్ పోస్తారన్నమాట. ఆ తర్వాత ఇలా బయటికి వచ్చేసాము. చూసారు కదా ఊరందరి బోనాలతో ఎంత కలకలగా ఉందో. Ramadan,
ఇంకా ఫుల్గా డ్యాన్స్లు వేసేసాం కదా. ఇప్పుడైతే బోనాలని మళ్ళీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర సమర్పించాలి కాబట్టి అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ దేవుడిని అయితే తయారు చేసేసి మేము తీసుకొచ్చిన బోనాలన్నీ కూడా ఆ దేవునికి సమర్పించేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్.